ఆర్సీబీకి గొప్ప కెప్టెన్ ఎవరు అంటే మీరు వెంటనే కోహ్లీ, కుంబ్లే, ద్రావిడ్ పేర్లు చెబుతారు కదా. కానీ షాన్ పోలాక్ మాత్రం షాకింగ్గా వేరే పేరును చెప్పాడు. అదే ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద డిబేట్గా మారింది. అసలు ఎవరు ఆ గోట్ లీడర్? ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ఫామ్లో దూసుకుపోతోంది. 8 మ్యాచ్లలో 6 విజయాలతో ప్లేఆఫ్స్కు దగ్గరగా నిలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లలో ఉండి అన్ని విభాగాల్లో బ్యాలెన్స్గా పర్ఫార్మ్ చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2025 నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రాజత్ పటిదార్ రాకతో ఆర్సీబీ ఫేట్ పూర్తిగా మారిపోయింది. గతంలో కోహ్లీ, ద్రావిడ్, కుంబ్లే, ఫాఫ్ లాంటి లెజెండ్స్ ఉన్నా సాధించలేని టైటిల్ను పటిదార్ తన మొదటి ఏడాదిలోనే గెలిపించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా లెజెండ్ షాన్ పోలాక్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్సీబీ చరిత్రలో గ్రేటెస్ట్ కెప్టెన్ అంటే రాజత్ పటిదార్. మొదటి ఏడాదిలోనే టైటిల్ గెలిపించడం చిన్న విషయము కాదు. ఈ ఏడాది కూడా వాళ్లు ప్లేఆఫ్స్కు ఖచ్చితంగా వెళ్తారు, మళ్లీ టైటిల్ రేస్లో ముందుంటారు అని అతను చెప్పాడు. ఇది వినగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే కోహ్లీ లాంటి స్టార్ను దాటి పటిదార్ను గోట్ అని పిలవడం చిన్న విషయము కాదు. ఇదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయము కూడా జరిగింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ను ఎవరి కెప్టెన్సీ నుంచి నేర్చుకోవాలనుకుంటారు అని అడిగితే అతను ఎవరూ ఊహించని విధంగా రాజత్ పటిదార్ పేరు చెప్పాడు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల పేర్లు పక్కన పెట్టి పటిదార్ను ఎంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తిక్ కూడా పటిదార్ను పొగడ్తలతో ముంచెత్తాడు. అతను చాలా కామ్గా ఉంటాడు, ప్రెజర్లో కూడా కూల్గా నిర్ణయాలు తీసుకుంటాడు, బౌలర్లను చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పాడు. అలాగే జితేష్ శర్మ, కోహ్లీ, హేజిల్వుడ్, భువనేశ్వర్ లాంటి సీనియర్ల సపోర్ట్ అతనికి పెద్ద ప్లస్గా మారిందని వివరించాడు. పటిదార్ వ్యక్తిత్వం ఎంత సింపుల్గా ఉంటుందో అతని గేమ్ కూడా అంతే క్లియర్గా ఉంటుంది. ప్రెజర్ సిట్యుయేషన్లలో కూడా అతను పానిక్ కాకుండా స్మార్ట్గా మ్యాచ్ను హ్యాండిల్ చేయగలడు. గత మ్యాచ్లలో కూడా అతని కెప్టెన్సీ నిర్ణయాలు ఆర్సీబీకి కీలక విజయాలను అందించాయి. మొత్తానికి రాజత్ పటిదార్ నిజంగానే ఆర్సీబీకి గోట్ కెప్టెన్గా మారుతున్నాడా, లేక ఇది తాత్కాలిక ఫేజ్ మాత్రమేనా? కోహ్లీ లెగసీని అతను దాటగలడా? ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా చూస్తున్న పెద్ద ప్రశ్న. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఎగ్జైటింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.